నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం వెన్నుముక అరిగిపోవడం కోసం, అలాగే వెన్నుముక ద్వారా వచ్చేటటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటి, అసలు ఈ వెన్నుముకకు సంబంధించి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు మొదలవుతాయి, మరి వీటికి గల కారణాలు ఏంటి, చాలామందిలో సర్జరీ అనగానే కూడా కొన్ని అపోహలు ఉంటూ ఉంటాయి కాబట్టి మరి వాటి గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, కారణాలు ఏంటి, వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ అన్ని విషయాలు కూడా ఈనాటి కార్యక్రమంలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే స్పైన్ ప్రాబ్లమ్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి గారు, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట. వారితో మాట్లాడదాం. స్పైన్కి సంబంధించి ఉండే సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం. ప్రేక్షకులు మీకు కూడా వెన్నుముకకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉండి వాటితో మీరు బాధపడుతున్నా, మీకు ఏవైనా సందేహాలు అపోహలు ఉన్నా కూడా మీరు డాక్టర్ గారిని అడగవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్, అయితే ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి ఒకప్పుడు అబోవ్ 60, 65, 70స్లో చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎర్లీ 40s, 50స్లో కూడా చూస్తున్నాం. ఎక్కువగా అరిగిపోవడం అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఇంత ఎర్లీ ఏజ్లో స్పైన్కి సంబంధించి ఇంత క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, రీజన్స్ అంటే ఏం చెప్తారు? నథింగ్ లైక్ దట్ అమ్మా. లైక్ మీరు అన్నట్టు ఇంతకుముందు 60 years చూసేవాళ్ళం అనేది అట్లేం లేదు. ఈవెన్ స్పైన్స్ ప్రాబ్లం అనేది అంటే స్పైన్లో అంటే 2-3 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వెన్నుపూస ఎముకలో ప్రాబ్లం అనేది కొంచెం ఎల్డర్లీ పీపుల్ లైక్ అబోవ్ 50. బట్ ఎముకల మధ్యలో డిస్క్ అరుగుదల అని మాత్రం వీ సీన్ యంగ్ ఏజ్ పీపుల్ లైక్ అడల్ట్హుడ్ లైక్ అబౌవ్ 25. ఇంకా చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటాయి. అంటే అవి ఏంటంటే పుట్టుకతో వచ్చే లేకపోతే గ్రోత్లో వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. సో ఏజ్ క్రైటీరియా అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ దేర్. ఈవెన్ ఎర్లియర్ కూడా ఎప్పుడు లేదు. బట్ ఎర్లియర్ ఏంటంటే నేను చూసింది అయితే ఈవెన్ యంగ్ పీపుల్ ఎక్కువ తొందరగా వచ్చేవాళ్ళు స్పైన్ సమస్యలతోటి. ఎల్డర్లీ పీపుల్ ఏంటంటే ఎట్లా ఉండేదంటే సరే వీఆర్ ఎల్డర్లీ ఇంకా మాకేం ప్రాబ్లం లేని వచ్చేవాళ్ళు కాదు. బట్ రైట్ నౌ వీ సీ all age groups. I mean in the sense even elderly people like above 65, 70 and 75 also who are they want to దాని ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్ని స్పైన్ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి దే ఆర్ కమింగ్ టు అస్. ఎందుకంటే ఈ మధ్య వై ఎల్డర్లీ పీపుల్ అంటే బికాజ్ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేటప్పటికి ఇండివిజువాలిటీ ఎక్కువ అయిపోయింది. అంటే దే ఆర్ నౌ ఇప్పుడు ఇంత ముందులాగా ఈ దాన్ని ఏమంటారు కంబైన్డ్ ఫ్యామిలీస్ లేవు కదా, అందుకనే దే ఆర్ లివింగ్ ఎలోన్. సో దే వాంట్ టు బీ మోర్ ఇండిపెండెంట్. సో వి సీ నౌ ఈ పెద్దవాళ్ళలో అంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి సమస్య ఉంటే దాన్ని ట్రీట్ చేయించుకుంటున్నారు. ఇంతకుముందు సర్లే ఇంకా పెద్దదాన్ని అయిపోయాయి కదా లేదా పెద్దవాళ్ళు అయిపోయాక వదిలేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా లేదు. దే ఆర్ గెటింగ్ ఇట్ ఆపరేటెడ్. అంటే వృత్తిరీత్యా కొంతమందికి స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. అంటే హెవీ వెహికల్స్ డ్రైవింగ్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని పనుల వల్ల అవ్వచ్చు. కానీ ఈ రోజుల్లో మనం అంత హెవీ పనులు చేయకపోయినా కూడా మనకి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వెన్నుముక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. ఈవెన్ 20sలో కూడా చిన్న పని చేస్తే స్ట్రెయిన్ అవ్వడం వల్ల, స్ట్రెస్ అవ్వడం వల్ల కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఇలా ఎందుకు అవుతుంది, కారణాలంటే ఎక్స్పెషల్లీ ఏం చెప్పుకోవచ్చు? సి వన్ థింగ్ ఏంటంటే యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోయినాయి బాగా, ఆర్ బాగా ఎక్కువైపోయినాయి అనుకోవాలి. మన సిట్టింగ్ ఎక్కువైపోయింది. వీఆర్ సిట్టింగ్ మోర్ నౌ. సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటాం కదా. అంటే ఎంత మనం వెన్నుపూస ఎక్కువ అరిగిపోవడానికి రీజన్ మోస్ట్లీ కూర్చోవడమే, రాదర్ దాన్ నుంచోవడం, వర్క్ చేయడం కన్నా కూర్చుంటేనే లోడ్ ఎక్కువ పడుతుంది స్పైన్ మీద. అందుకనే మనం ఇప్పుడు చూస్తున్న మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ అయిపోయేటప్పటికీ మనం ఈ వెన్నుపూస సమస్యలను ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అందుకనే నేను చెప్తాం పేషెంట్స్కి, ఎవరైనా వచ్చారంటే వెన్నుపూస సమస్య వస్తే డోంట్ సిట్ ఫర్ ప్లాంగ్డ్ అవర్స్. అంటే ఒక 40 నిమిషాలు గంట కూర్చోవాలంటే అట్లీస్ట్ 1 నిమిషం బ్రేక్ తీసుకుని కూర్చోండి అని చెప్తాం. ఫర్ ఎనీ వన్, అండ్ ఈవెన్ ఆఫీస్ గోయర్స్కి కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ, ఈవెన్ డాక్టర్స్ కానీ అదే గంటలు కుర్చీలో కూర్చోద్దు, 1 నిమిషం లేచి 1 నిమిషం లేచి మళ్ళీ కూర్చోండి అని చెప్తాం. అది ఓకే. అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్? అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ వేరు, వెన్నుపూస అరగడం వేరు కదా? ఎగ్జాక్ట్లీ. అంటే డిస్క్ ప్రాబ్లం అంటే అండి, ఇప్పుడు ప్రతి వెన్నుపూస ఎముక మధ్యలో ఉండే ఆ కుషన్ లాంటిదే డిస్క్. ఓకే. డిస్క్ ప్రాబ్లమ్స్ వీ కెన్ సీ యాజ్ ఎర్లీ, అంటే యాజ్ ఎర్లీ యాజ్ 13, 14లో కూడా కనిపిస్తూ ఉంటాయి. బట్ వాళ్ళకి ఏంటంటే ఏమైనా రీజన్ ఏముండదు బేసికల్లీ. బట్ వాట్ వీ కెన్ అట్రిబ్యూట్ ఏంటంటే మైనర్ ఇంజురీ తోటి ఏంటంటే డిస్క్ చుట్టూ ఒక పొర ఉంటుంది.
యాన్యులస్ అంటాం. ఆ పొర ఏమైనా టేర్ అయిందనుకోండి, మెల్లగా తద్వారా గ్రాడ్యువల్గా ఆ డిస్క్ అరుగుదల జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ కామన్గా ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం యంగ్ ఏజ్లో చూస్తాం. ఈ డిస్క్ ప్రాబ్లమే ఇంకా ప్రొలాంగ్ అయితే ఏంటంటే, ఇప్పుడు ఈ డిస్క్ అనేది ఏంటంటే కుషనింగ్ ఎఫెక్ట్ కదా, ఎముక కదలిక నార్మల్గా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే మూమెంట్ డిస్ప్రపోర్షనేట్ మూమెంట్ ఉంటుంది, దాన్ని ఇన్స్టెబిలిటీ అంటాం. ఈ ఇన్స్టెబిలిటీ తోటి ఏంటంటే ఈ ఎముకల మధ్యలో ఉన్న జాయింట్స్ ఉంటాయి, ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం. ఆ జాయింట్స్ సరిపోయినప్పుడు ఈ వెన్నుపూస ఎముక ప్రాబ్లం లాగా తయారవుతుంది. డిస్క్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కెన్ లీడ్ టు ఈ జాయింట్ ప్రాబ్లమ్స్. అంటే వెన్నుపూసలో కూడా జాయింట్స్ ఉంటాయి. అవి వెన్నుముకకు సంబంధించి ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటి సార్? చాలా మంది నడుము నొప్పి అంటారు. ఈ నడుము నొప్పి వెన్ను నొప్పి ఒకటేనా? ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు? మెయిన్గా ఏంటంటే మన దగ్గరకు వచ్చేది నడుము నొప్పి కన్నా ఎక్కువగా వచ్చేవాళ్ళు ఏంటంటే ఈ కాళ్ళ నొప్పులు. ఇన్ ద సెన్స్ సయాటికా అంటారు కదా. సయాటికా అంటే డిజీజ్ కాదండి. సయాటికా ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ డిజీజ్. సయాటికా అనేది ఒక సిమ్టమ్. ఈ కాళ్ళు లాగడాన్ని సయాటికా అంటాం. ఈ సయాటికా అనేది ఏంటంటే ఒకటి డిస్క్ అరుగుదల, డిస్క్ అరిగిపోయి నరాన్ని ఒత్తుతుంటే వస్తుంది. లేకపోతే ఏంటంటే ఈ అరుగుదల తద్వారా జాయింట్స్ గట్టిపడిపోయి కూడా నరాన్ని ఒత్తుతూ ఉంటాయి. దాన్నే లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. ఈ లంబార్ కెనాల్ స్టెనోసిస్లో ఏంటంటే యూజువల్గా ఏం చూస్తారంటే రెండు కాళ్ళు లాగడం. ఈ సయాటికా అంటే ఒక సైడ్ డిస్క్ వస్తే ఒక సైడే కాళ్ళు లాగుతూ ఉంటుంది. దాన్ని రైట్ సయాటికా అని లెఫ్ట్ సయాటికా అంటాం. ఇంకోటి ఏంటంటే ఎక్కువ దూరం నడవలేకపోవడం. ఒక 100 గజాలు నడవగానే నడవలేక కాళ్ళు బరువు అయిపోయి కాళ్ళల్లో తిమ్మిర్లు వచ్చి కూర్చుండిపోవడం, దాన్ని క్లాడికేషన్ అంటాం. ఇవన్నీ స్పైన్ ద్వారా వచ్చే సమస్యలు. బ్యాక్ పెయిన్ తోటి తక్కువ అండి. బ్యాక్ పెయిన్ ఈజ్ నాట్ అంటే దాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ బ్యాక్ పెయిన్ కన్నా ఎక్కువ కూడా ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటాం. ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటేనే వీ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు దట్. ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనమ్మా, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మెడ నొప్పి బాగా ఉంది, లేవడం కష్టం ఉంది, కొంచెం ఊగడం కష్టం. ఏమన్నారండి? మెడ నొప్పి ఎక్కువ ఉంది, చేతులు అవి గుంజుతున్నాయంట, లేవడం కష్టంగా ఉంది. మోస్ట్ కామన్గా ఏంటంటే ఈ మెడ నొప్పి తోటి ఏంటంటే ఈ ఇందాల సయాటికా అని చెప్పాను కదా, సేమ్ థింగ్ అంటే మెడలో డిస్క్ అరుగుదల ఉండి నరాలు అయితే దీన్ని బ్రెకాలజీ అంటాం. బ్రెకాలజీ అంటే ఈ మెడలో డిస్క్ అరిగినప్పుడు చేతులు లాగడం కానీ, ఇంకా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ వెన్నుపూస అంటే మెడ భాగంలో నరాన్ని బాగా ఒత్తేసినప్పుడు, అంటే స్పైనల్ కార్డ్ని, నడుములో స్పైనల్ కార్డ్ ఉండదు, నడుములో ఓన్లీ నరాలు ఉంటాయి. నడుము స్టార్టింగ్లోనే స్పైనల్ కార్డ్ ఎండ్ అయిపోతుంది. ఆ స్పైనల్ కార్డ్ నుంచి కాళ్ళలో అంటే ఓన్లీ సెపరేట్గా నరాలు వస్తూ ఉంటాయి. ఈ నరాలే మన కాళ్ళలోకి వెళ్ళే నరాలు అన్నట్టు. ఈ కాదే మెడ భాగంలో ఏంటంటే ఈ స్పైనల్ కార్డ్ని ఒత్తినప్పుడు ఏంటంటే మైలోపతి అంటాం. మైలోపతి అంటే ఏంటంటే చేతుల్లో తిమ్మిలు రావడం, నడవలేకపోవడం బేసికలీ. అంటే స్టిఫ్ అయిపోతాయి కాళ్ళు కానీ చేతులు కానీ, గ్రిప్ తగ్గిపోతూ ఉంటుంది. దీంతో ఈ మైలోపతి సిమ్టమ్స్ ఉంటాయి మెడలో. అందుకని ఆవిడ చెప్పినట్టు, కానీ ఆవిడ వాయిస్ విన్నప్పుడు ఎంగేజ్లా ఉంది. ఎంగేజ్లో మైలోపతి చాలా రేర్గా ఉంటుంది. ఓన్లీ ఎల్డర్లీ పీపుల్లో, అంటే ఎల్డర్లీ అంటే అబోవ్ 45-50లో ఈ మైలోపతీస్ కామన్గా ఉంటాయి. సో ఈ మెడ నొప్పి, చేతి నొప్పి అంటే డెఫినెట్గా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడమే కరెక్ట్ అండి. అంటే స్కాన్ చేసుకుని, ఎక్స్రేస్ అండ్ ఎంఆర్ స్కాన్స్ చేసుకుని, బేసికలీ ఫస్ట్ క్లినికల్ ఎగ్జామిన్ చేసుకుని దెన్ విల్ సబ్జెక్ట్ దెమ్ టు దీస్ ఇన్వెస్టిగేషన్స్. అంటే ఈ రోజుల్లో మనం రోజువారీ పనుల్లో కూడా కొన్ని బరువులు ఎత్తుతూ ఉంటాం. ఏదో సడన్గా అటు ఇటు జరపడం చేయడం వల్ల కూడా ఒక్కోసారి పట్టేస్తూ ఉంటుంది. సో అది సడన్గా సౌండ్ రావడం అనో, లేదంటే సడన్గా పట్టేసి లేవలేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవి మనం సీరియస్గా తీసుకోవాలా? యూ కెనాట్ నెగ్లెక్ట్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మీరు బరువు ఎత్తినప్పుడు ఏమవుతుందంటే ఈ వెన్నుపూస ఎముకల మధ్యలో డిస్క్ ఉంటుంది, డిస్క్ చుట్టూ పొర ఉంటుంది, యాన్యులస్ అంటాం. ఈ సడన్గా వెయిట్ ఎత్తినప్పుడు ఏంటంటే యాన్యులస్లో టేర్ అవ్వచ్చు. టేర్ అంటే యాన్యులస్ ఆ పొర కట్ అయ్యి ఆ లోపల ఉన్న మెటీరియల్, అదే మెయిన్ డిస్క్ మెటీరియల్, న్యూక్లియస్ అంటాం, అది బయటకు వస్తుంది అన్నట్టు. సో అందుకనే బ్యాక్ ఏమైనా బరువులు ఎత్తేటప్పుడు ఈ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే మన కాళ్ళు ఇవన్నీ పొజిషన్లో పెట్టుకుని ఎత్తాలి. సడన్గా నడుము ఉంచేసి ఎత్తకూడదు, కాళ్ళు కూడా ఉంచి ఎత్తాలి పైకి. అదే మోస్ట్ కామన్గా మనం ఏం చూస్తామంటే జిమ్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. జిమ్లో కామన్గా ఏంటంటే డెడ్ వెయిట్స్. యాక్చువల్ వాస్తవానికి చెప్పాలంటే డెడ్ వెయిట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ద బ్యాక్ మజిల్ స్ట్రెంత్ అవడానికి. కాకపోతే ఏంటంటే దాన్ని మనం సరిగ్గా ప్రాపర్ ట్రైనింగ్, అంటే ఆ వెయిట్ ఎత్తడానికి కరెక్ట్
మల్టిపుల్ position లేకుండా పొజిషన్స్లో ఉండాలని, బాడీ పొజిషన్ ప్రాపర్గా లేనప్పుడు వీ స్టార్ట్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, డెడ్ వెయిట్స్ ఎత్తినప్పుడే మోస్ట్ కామన్గా ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. మరొక కాలర్ ఉన్నారు డాక్టర్ గారు. చెప్పండి. హలో, హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ అండి. ఓకే అమ్మా, మీకున్న సమస్య ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, సత్యనారాయణమూర్తి గారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. మా సిస్టర్కి అండి ప్రాబ్లం. తనకి వెన్నుపూస బొక్క పెరిగి నరానికి తగులుతుంది అన్నట్టు. దానివల్ల బాగా ఇట్లా నొప్పి రావడం, హార్ట్ ఇలా అవుతున్నదండి. అయితే ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చూపించడం, సిజరింగ్ చేసుకుంటే బెటరా ఎట్లా అనేది కొంచెం చెప్పండి. ఎట్లా హెల్త్ టిప్స్ ఏమని. మీరు చెప్పడం బట్టి వెన్నుపూస ఎముక కదిలిందంటే అది ఇంకొక సమస్య అండి. వెన్నుపూస ఏంటంటే ఎముకలు ఒకదానిపైన ఒకటి పెట్టుంటాయి కదా, ఒకసారి ముందు కదులుతాయి, దాన్నే స్పాండైలోలిస్థెసిస్ అంటాం. ఈ కదిలినప్పుడు ఏమవుతుందంటే వెన్నుపూస ఎముక ఒక కేసులో ఏమో సివియర్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది. కొన్ని అదర్ కండిషన్స్లో అంటే మేజర్గా ఉండే కండిషన్స్ ఏంటంటే వెన్నుపూస ముందు కదిలినప్పుడు బ్యాక్ పెయినే కాకుండా ఈ ముందు కదిలినప్పుడు వెన్నుపూస ఎముక మధ్యలో నరాన్ని కూడా ముందుకు లాగుతుంది. ముందుకు లాగినప్పుడు ఈ కాళ్ళు లాగడం జరుగుతుంది. అదే సయాటికా అంటాం, సయాటికా క్లాడికేషన్ అంటూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ప్రూవెన్గా అది స్పాండైలోలిస్థెసిస్ అంటే కనుక స్పాండైలోలిస్థెసిస్కి ఓన్లీ ఆప్షన్ వుడ్ బి సర్జికల్ ఆప్షన్. దానికి ఏంటంటే ఆ ఎముక కదలకుండా స్క్రూస్ వేసి బిగించి ఆ ఎముక మధ్యలో ఉన్న డిస్క్ను కూడా క్లియర్ చేసి ఆ ప్లేస్లో ఒక మెష్ లాంటిది పెడతాం. అండ్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది వెన్నుపూస ఆపరేషన్ అంటే భయపడతారు, కానీ స్పాండైలోలిస్థెసిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక నెలకి ఒక 50 సర్జరీలు అనుకోండి, దాంట్లో అట్లీస్ట్ 15 నుంచి 20 సర్జరీలు ఈ లిస్థెసిస్ కేసెసే ఉంటాయి ఎక్కువగా. సో స్పాండైలోలిస్థెసిస్ వెరీ కామన్ ప్రాబ్లం అండ్ వెరీ సర్జికల్ అవుట్కమ్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దాట్. ఈ వెన్నుముక అనేది అరిగిపోవడం ఏంటి సార్? అంటే ఎర్లీ స్టేజెస్లో కూడా మనం చూస్తున్నాము. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం మరీ అంత ఓవర్ వర్క్ కూడా ఉండట్లేదు. కొంత హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఇది చూస్తూ వస్తున్నాం. కొంతమందికి రెస్ట్ తీసుకోమని చెప్తారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? వెన్నుపూస అరిగిపోవడం అంటే అండి ఒక్కొక్కళ్ళు ఒక విధంగా ఆలోచిస్తారు. ఒకటి ఏంటంటే డిస్క్ ప్రాబ్లం, ఒకటి అంటే వెన్నుపూస ఎముకల మధ్యలో డిస్క్ అరిగిపోవడం, ఒకటి దాన్ని డీజనరేటివ్ డిస్క్ అంటాం. ఈ డీజనరేటివ్ డిస్క్ యాసిడ్ యంగ్ పీపుల్లో ఉంటుంది. ఇంకో రెండోది ఏంటంటే అరిగిపోవడం అంటే వెనకాల జాయింట్స్ అరిగిపోతాయి. అంటే మామూలుగా ఇప్పుడు మోకాళ్ళు ఉన్నట్టే వెనకాల ప్రతి 2 ఎముకల మధ్యలో ఒక జాయింట్, 2 జాయింట్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఈ ఎముక ఏంటంటే ఎక్కువ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు, ఇన్స్టెబిలిటీ అంటే డిస్క్ అరుగుదల వల్ల మూమెంట్ ఎక్కువ అవుతుందని చెప్పాను కదా ఇందులో, దానివల్ల కూడా ఈ జాయింట్స్ అరిగిపోతూ ఉంటాయి. మూడోది ఏంటంటే చాలా అరిగిపోవడం ఏంటంటే ఈవెన్ బోన్ పట్టుత్వం తగ్గినా కానీ అరిగిపోయింది అంటారు. ఇది వెరీ ఎల్డర్లీ పీపుల్లో చూస్తాం, లైక్ అబౌవ్ 60-65. దాంట్లో ఏంటంటే బోన్ క్వాలిటీ ఓవరాల్గా బోన్ క్వాలిటీ తగ్గిపోద్ది. దాన్ని ఆస్టోపోరోసిస్ అంటాం. ఆస్టోపోరోసిస్ ఏంటంటే బోన్ క్వాలిటీ తగ్గిపోతుంది. దాన్ని కూడా చాలామంది అరిగిపోయింది అంటారు. కాకపోతే దాంట్లో ఏంటంటే బోన్లో స్ట్రెంత్ తగ్గుతుంది అన్నట్టు. ఈ కండిషన్స్లో ఏం చూస్తామంటే మనం ఈవెన్ వితౌట్ ఎనీ ఇంజురీ మనకి ఆ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి బోన్లో. ఈవెన్ సడన్గా కూర్చున్నప్పుడు కూడా బోన్లో నలిగిపోవచ్చు అన్నట్టు. ఇది వెరీ కామన్లీ సీన్ అబౌవ్ 70 అట్లా. ఓకే, అంటే అసలు ఈ స్పైన్ సర్జరీ అనేది ఎలాంటి పరిస్థితుల్లో అవసరం సార్? అంటే వెన్నుముక అరిగిపోయిన ప్రతి ఒక్కరిలోనూ, లేకపోతే డిస్క్ ప్రాబ్లం ఏ చిన్నది వచ్చినా కూడా అందరిలోనూ అవసరం పడుతుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మీరు సజెస్ట్ చేస్తారు ఆపరేషన్ అనేది? ఇఫ్ ఇట్ ఈస్ హ్యాంపరింగ్ దేర్ లైఫ్ స్టైల్, అంటే వాళ్ళ రోజువారి పనులుని బాగా ఇబ్బంది పెడుతుంది, అండ్ మెడిసిన్ ఈజ్ నాట్ హెల్పింగ్, మెడిసిన్ ఆర్ ఫిజికల్ థెరపీ, అండ్ సమ్ టైమ్స్ యూ గివ్ దీస్ ఇంజెక్షన్స్, అంటే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అండ్ పెయిన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. అందరికీ అంటే ప్రతి ఒక్కరు వచ్చినప్పుడల్లా అందరికి ఇవ్వాలండి. కొంతమందికి రాగానే చెప్తాం కంపల్సరీ సర్జరీ చేయించేసుకోండి అని. కొంతమందికి అంటే విల్ గివ్ అన్ అటెంప్ట్ ఆఫ్ దిస్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్. రెస్ట్ ఎప్పుడంటే సివియర్ అక్యూట్ బ్యాక్ పెయిన్స్ కానీ అక్యూట్ నెక్ పెయిన్స్ ఉన్నప్పుడు వీల్ ఆస్క్ దెమ్ టు టేక్ రెస్ట్. బికాజ్ ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే మజిల్ చాలా స్పాజంలో ఉంటుంది, గట్టి పడిపోయి ఉంటుంది అండి. అప్పుడు ఎవ్రీ మూమెంట్ కెన్ కాజ్ పెయిన్. వాళ్ళకి ఏంటంటే కొంత బెడ్ రెస్ట్ ఉండండి, బెడ్ రెస్ట్ అంటే నాట్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్, ఇట్ మేబీ మ్యాక్సిమం 48 to 72 hours. అండ్ ఐస్ ప్యాక్స్ ఒకటి అప్లై చేసుకోమండి. అండ్ మీరు వచ్చిన ఫస్ట్ సర్జరీ ఆప్షన్స్ ఎట్లా ఉంటుంది? సర్జరీ ఇఫ్ డన్ ఇన్ ఎ రైట్ కండిషన్, ఇన్ ద సెన్స్ ప్రాపర్లీ ఇండికేటెడ్ సర్జరీ కండిషన్ అయితే సర్జరీస్ హ్యాస్ వెరీ గుడ్ అవుట్కమ్స్. బట్ సర్జరీ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. డిస్క్ అయిపోయిన వాళ్ళందరికీ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఫస్ట్ యూ టు నేను మెడికల్ మేనేజ్మెంట్ చేసి తగ్గని పక్షంలో చేస్తాం. అండ్ మోస్ట్ కామన్గా సర్జరీస్ ఎవరికంటే ఈ లంబార్ కెనాల్ స్టెనోసిస్ ఒకటి, అంటే కొంచెం మిడిల్ ఏజ్ పీపుల్లో ఈ ఇందాక ఆవిడ అడిగినట్టు స్పాండైలోలిస్థెసిస్ బోన్ కదిలిన అయినప్పుడు,
మ్యాసివ్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఈ గూని ప్రాబ్లమ్స్, పార్వస గూని అంటాం, ఆ గూని ఉన్నప్పుడు కానీ, ఇన్ఫెక్షన్స్, టీబీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ స్పైన్కి. ఓకే. అండ్ ఈవెన్ ఫ్రాక్చర్స్ అప్పుడు దర్ ఆర్ మల్టిపుల్ వేరియస్ ఇండికేషన్స్ ఉన్నాయండి స్పైన్ సర్జరీస్కి. కాలర్ ఉన్నారు సార్, Yeah, please. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో. మేడం పీపీఎల్ గారు మేడం. ఓకే అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి అమ్మా. నాకు ఎడమ పక్క కాళ్ళంతా లాగేస్తుంది సార్. ఈ తర్వాత కాలు పైన కొంచెం నొప్పి వచ్చేస్తుందండి, వెన్నుపోటు పక్కన. ఓకే. మోస్ట్లీ ఎప్పటి నుంచి ఉందండి ఇది? 2-3 సంవత్సరాలు సార్. చెయ్యి ఒకసారి ఏమవుతుందంటే మొత్తం సొలుపు వచ్చేస్తుంది సార్. ఓకే. యూజువల్లీ చెప్పిన కండిషన్ బట్టి మోస్ట్లీ వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుందంటే సయాటికా పెయిన్, మోస్ట్లీ డిస్క్ ఇష్యూస్ ఉండొచ్చు ఇప్పటికి. చెప్పాను కదా, దే ఇస్ నథింగ్ లైక్ ఇది ఇట్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ థరోలీ. ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకునే వీ హ్యావ్ టు గో ఇంటూ ఎనీ ట్రీట్మెంట్ ఆప్షన్స్. లైక్ కాలు నొప్పి ఉన్న వాళ్ళందరికీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండాలని అవసరం లేదండి. యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్. ఒక్కోసారి ఈవెన్ కాళ్ళల్లో రక్తస్రావం సరిగ్గా జరగకపోయినా కానీ ఈ కాళ్ళు అవుతూ ఉంటుంది. సో దాని ఎవాల్యుయేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దానికి. సో ఇప్పుడు ఆవిడ చెప్పిన దానికి సయాటికాకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే వీ కెన్ మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఇంజెక్షన్స్ తోటి తగ్గకపోతే దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ సర్జికల్ ఆప్షన్స్. బట్ ఎప్పుడు ఇట్లానే ఈ ఫ్లోనే వెళ్ళాలని లేదు. సమ్టైమ్స్ ద ఫస్ట్ విల్ బి సర్జరీ ఓన్లీ. ఫస్ట్ ఆప్షన్ విల్ బి సర్జరీ మెనీ టైమ్స్. కొంతమందికి స్కాన్ చూడడం ఒకసారి చెప్పొచ్చు ఇది పెయిన్, ఇది తగ్గదు. ఆర్ సమ్టైమ్స్ ఏంటంటే ఇంకా పెరిగిందనుకోండి, రేర్గా ఒకసారి కాళ్ళలో వీక్నెస్ రావడం కానీ, యూరిన్ మోషన్ కంట్రోల్ పోవడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్ షుడ్ బి రివర్స్డ్, అట్లేం లేదు. కాలర్ ఉన్నారండి. హలో, చెప్పండి. హలో మేడం, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి జిల్లా నాయకుపేట మేడం. సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. చెప్పండి సార్. తిరుపతి జిల్లా నాయకుపేట. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. నాకు ఇక్కడ వెన్నుపూస గానికి చెప్పండి చెప్పండి వెన్నుపూస గానికి కింద గిరక దాకా పెయిన్ ఉంది సార్. అది ఎక్కడ దాకా అండి? గిరక. ఓకే ఓకే. ఇది ఓకే. ఎప్పటి నుంచి ఉందండి ఇది? ఒక 4 నెలలు ఉంది సార్. అక్కడ దగ్గరలో ఎవరికైనా చూపించుకున్నారా సార్? ఆర్థోపెడిక్ కూడా ఒక దగ్గర చూపించాను. చూపిస్తే కొద్ది రోజులు అంతే సార్, 10 రోజులు అట్లా మళ్ళీ ఎలా పుట్టింది సార్. మందులు వాడుతుంటే తగ్గిందండి ఏమైనా నొప్పి? సార్ మందులు వాడారా ఏమైనా? మందులు ఒక 10 రోజులు వాడాను సార్. ఆర్థోపెడిక్ చూపించాము. 10 రోజులు రాశారు, 10 రోజులు సార్. ఒక 4 రోజులు అట్లా నుంచి మళ్ళీ ఎలా వచ్చేసింది సార్. ఓకే. స్కానింగ్ ఏమైనా చేశారా అండి? ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, ఎక్స్రే కానీ? అది ఏం తీసుకోలేదు సార్. మీరు ఫస్ట్ అయితే తెప్పించుకోండి. మాటలు తగ్గిపోద్దని చెప్పన్నారు, మళ్ళీ నొప్పి వస్తూనే ఉంటాను. ఒక పని చేయండి, మీరు మళ్ళీ ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి స్కానింగ్ అవి చేయించుకోండి. దాన్ని బట్టి అసలు సమస్య ఏంటో తెలుస్తుంది. అంటే మీకు వెన్నుపూసలో డిస్క్ ప్రాబ్లమా లేకపోతే ఎముకలు కదిలికో తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవచ్చు మీరు. ఈవెన్ తిరుపతి అంటే దర్ గుడ్ స్పైన్ సెంటర్స్ ఉన్నాయి, యూ కెన్ గెట్ ఇట్ డన్ దేర్. సార్ అలాగే సర్జరీ అంటే కొంతమంది భయపడుతున్నారు, ఇప్పటికీ భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కొంతమంది ఎర్లీ ఏజ్లోనే ఎందుకు చేయించుకోవాలని కొందరు, కొంతమంది ఏజ్ అయిపోయింది ఇప్పుడు నా శరీరం తట్టుకుంటుందో లేదని భయపడే వాళ్ళు కొందరు. అయితే ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? అంటే సర్జరీ సక్సెస్ అవ్వదనా లేకపోతే ఆ పెయిన్ తట్టుకోలేమనా? సో మీరు సర్జరీ గురించి ఏం చెప్తారు? ఐ డోంట్. మీరు అన్నట్టు వై పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫియర్ ఫర్ సర్జరీ. అంటే ఆ సర్జరీ వెన్నుపూస ఆపరేషన్ అంటే ఎందుకు అంత అపోహ ఉందో నాకు అర్థం కాదు. అంటే ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటాయా సార్ ఎక్కువ? సి ద ఫెయిల్యూర్ ఇన్ స్పైన్ సర్జరీ ఈజ్ లైక్ ఫెయిల్యూర్ ఎనీ అదర్ సర్జరీ. అంటే 1% 2% ఉంటుంది ఫెయిల్యూర్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువైతే ఉండవు. ఓకే. కానీ ఏంటంటే చాలామంది ఏంటంటే వెన్నుపూస ఆపరేషన్ అంటే ఇంకా మంచానికే పడిపోతాం, ఇంకా దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అండి. నేను ఐఎమ్ ఇంటూ స్పైన్ సర్జరీ. నా 15వ ఏడు ఐఎమ్ ఇంటూ స్పైన్ సర్జరీ, ఓన్లీ స్పైన్. ఐ డోంట్ డూ ఎనీథింగ్. అంటే ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ చేస్తా కానీ మోస్ట్ ఆఫ్ ద 95% ఆఫ్ ద ప్రాక్టీస్ ఈ స్పైన్.
కాదు ఏంటంటే మీకు సమస్యకి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ అండర్ ట్రీట్మెంట్. అంటే సపోజ్ ఇప్పుడు వెన్నుపూస కదులుతుంది అనుకోండి, దానికి ఓన్లీ డిస్క్ ఆపరేషన్ చేస్తా అంటే సమస్య దానికి దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ సర్జరీ అన్నట్టు. దానికి ఏం చేయాలో అదే చేయాలి. సో ఏం జరుగుతుందంటే ఒకసారి అంటే ఇఫ్ యు ఆర్ నాట్ వెల్ ట్రైన్డ్ ఆర్ ప్రాపర్లీ ట్రైన్డ్ ఇన్ స్పైన్ సర్జరీ, ఇది ఎనీవన్, ఇట్స్ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ న్యూరో సర్జన్ ఎవరైనా కానీ, మీరు ప్రాపర్గా ట్రైనింగ్ అయినప్పుడు ఇట్లాంటి ఏమైనా అండర్ సర్జరీస్ జరిగినప్పుడు దాంట్లో ఫెయిల్యూర్స్ కనిపిస్తాయి. మేము మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే ఎముక కదులుతున్నా కానీ వాటికి స్క్రూస్ వేయడం పెద్ద సమస్య. స్క్రూస్ వేసి దాని మధ్యలో ఉన్న డిస్క్ తీయడం ఇవన్నీ చేయాలి. ఏంటంటే హాఫ్ డన్ సర్జరీస్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వెన్ యూ డూ ఎనీ సర్జరీ ఇట్ షుడ్ బి ఫుల్, అంటే దాన్ని కంప్లీట్ చేయాలి సర్జరీ. సెకండ్ సర్జరీ చేస్తే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఇందాలో ఒక కండిషన్ చెప్పాను మైలోపతి అని, అంటే వెన్నుపూస స్పైనల్ కార్డ్లో ఒత్తిడి ఉన్నప్పుడు ఆ సర్జరీస్ చేసే రీజన్ వేరు. అంటే ఆ సర్జరీస్ ఎందుకు చేస్తామంటే ఇప్పుడున్న సమస్యను ఇంకా పెద్దగా అవ్వకుండా చేసేది. అంతేగాని మనం వీ షుడ్ నాట్ గివ్ దెమ్ ఏ ఫాల్స్ హోప్ దట్ ఈ సర్జరీ చేయగానే మీరు మళ్ళీ యథావిధిగా అయిపోతారని చెప్పకూడదు. ఎందుకంటే వీ షుడ్ నో ద ఫ్యాక్ట్. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి వెన్నుపూస నరం మీద ఒత్తిడి పడి చాలా చేంజెస్ వచ్చేసి ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనం ఏంటంటే ఫాల్స్ హోప్ క్రియేట్ చేయకూడదు వాళ్ళకి. మీరు మళ్ళీ చిన్నపిల్లలా నడుస్తారు, లేకపోతే మీరు 10 ఏళ్ళు వెనక్కి వెళ్తారని చెప్పకూడదు. సో అందుకని ఏంటంటే వాళ్ళు సర్జరీ చేసినా వాళ్ళు ఎక్కువ దాన్ని ఏమంటారు కండిషన్ అక్కడే ఆపుతాం దాన్ని. వాళ్ళు అనుకుంటారు అది ఫెయిల్యూర్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫెయిల్యూర్, వీఆర్ స్టాపింగ్ సంథింగ్ మోర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఒక్కోసారి స్పైనల్ ట్రామా పేషెంట్స్ వస్తారంటే వాళ్ళకి ఆల్రెడీ పడ్డప్పుడే స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యి కాళ్ళు కానీ చేతులు మొత్తం కాళ్ళు చేతులు కూడా కదల్చలేకుండా ఉంటారు. వాళ్ళకి సర్జరీ చేసే రీజన్ వేరు. వాళ్ళ సర్జరీ ఎందుకు చేస్తామంటే రిహాబిలిటేషన్ కోసం, అంటే చేసుకున్న తర్వాత వాళ్ళని కొంచెం కదపడానికి ఈజీ ఉంటుందని. కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా నడవట్లేదు దా సమస్య నడిపించడానికి చేసింది అది. సో వాళ్ళు అది కూడా ఫెయిల్యూర్ అనుకుంటారు. సో అన్నిటినీ దాన్ని సర్జరీ అయితే ముందు ఎలా ఉన్నారో అలా అయిపోతారు అనే అపోహలో ఉండడం వల్ల ఫెయిల్ అనుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ద కండిషన్. బట్ అదర్ కండిషన్ సపోజ్ ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం ఉందనుకోండి, దే కెన్ బికమ్ నార్మల్, వెరీ మచ్ నార్మల్. డిస్క్ ప్రాబ్లం ఇప్పుడు మెడలో డిస్క్ ఉన్నా నడుములో డిస్క్ ఉన్నా కానీ క్లాడికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నియర్ నార్మల్గా అవుతారు వాళ్ళు. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఏజ్ని బట్టి కొంతమంది అయితే వెరీ మచ్ నార్మల్ అయిపోతారు. సమ్ పీపుల్ మే గెట్ అప్ టు 90 to 95% ఆఫ్ ద బెనిఫిట్. సో ఇప్పుడు సర్జరీస్లో టెక్నాలజీ పెరిగిందా సార్? ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి? మీ హాస్పిటల్లో కూడా అవైలబుల్గా ఉన్నవి ఏంటి? టెక్నాలజీ విధంగా చూసుకుంటే కన్వెన్షనల్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్నుపూస ప్రాబ్లం ఉందంటే మనం దాన్ని నరం మీద ఒత్తిడి తీయడం ఆర్ ఎముక కదలకుండా ఆపడం అనేది దట్స్ అ బేస్ థింగ్. అంటే మనం అది ఎలా చేసామనేది టెక్నాలజీ పరంగా మారింది, కానీ బేసికల్లీ మనం చేయాల్సిన పని మాత్రం అది. ఇప్పుడు సపోజ్ డిస్క్ ప్రాబ్లం ఉందనుకోండి, డిస్క్ని అక్కడి నుంచి తీసేయాలి. ఆ డిస్క్ని ఎట్లా ఓపెన్ కన్వెన్షనల్ సర్జరీ చేయొచ్చు, లేకపోతే మైక్రోస్కోపిక్ చేయొచ్చు, ఆర్ ట్యూబులర్ రిట్రాక్టర్స్ అంటాం దాంతో చేయొచ్చు, ఆర్ ఈవెన్ నౌ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ ఎండోస్కోపీ సర్జరీస్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. దీంతో ఏంటంటే మన సమస్య ఎట్లా దాన్ని రెక్టిఫై చేసామన్నది. అంతేగాని అసలు సమస్య ఏంటంటే డిస్క్నే తీయాలి, కానీ ఎట్లా తీసామన్నదే మారింది అంతే. ఇంకోటి లేటెస్ట్ థింగ్స్ ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటే కన్వెన్షనల్ సర్జరీస్ ఏంటంటే మామూలుగా వెన్నుపూసను కట్ చేసినప్పుడు, ఆపరేట్ చేసినప్పుడు ఈ వెన్నుపూసకి అతుక్కున్న కండరాన్ని తొలగించి చేస్తాం. ఇప్పటికీ ఇది కన్వెన్షనల్గా ఎక్కువనే జరుగుతాయి. అంటే 80 to 80% ఆఫ్ ద కేసెస్ కన్వెన్షనల్ సర్జరీసే ఉంటాయి. అంటే ప్రతి ఒక్కళ్ళకి అన్ని లేటెస్ట్ సర్జరీస్ సరిపడతాయని కాదు. ఇప్పుడు బేసికల్గా చేసేది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాం. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అని ఏంటంటే ఆ కండరాల్ని తొలగించకుండా చేసేది, బట్ దాంట్లో కూడా ఫైనల్గా చేసేది నరం మీద ఒత్తిడి తీయడమే. సో దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ దాంట్లో ఉంటాయి. బట్ ఇఫ్ యూ సే పాత సర్జరీస్ అన్నీ అంటే ఇన్ని రోజులు చేసిన వేస్ట్ అంటే నథింగ్ లైక్ దట్. దే హ్యావ్ బీన్ టైమ్ టెస్టెడ్, దే ఆర్ డూయింగ్ వెల్. ఇంకా అడ్వాన్సెస్ ఉన్నాయి, లైక్ మేము నావిగేషన్స్ వాడతాము, మినిమల్ ఇన్వేజివ్ చేస్తాం. ఇంకా కొత్తగా రోబోటిక్స్ కూడా వచ్చేసినాయి దాంట్లో. ఈ రోబోటిక్ కానీ నావిగేషన్ కానీ దే అసిస్టర్స్ ఇన్ సర్జరీ, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ద సర్జరీ. దే డోంట్ డూ. చాలామంది రోబో చేస్తారు, రోబో చేయదు ఎక్కడ. ఇప్పుడు మా స్పైన్లో అయినా కానీ పోనీ జాయింట్ రీప్లేస్మెంట్ రోబో, ఈవెన్ ఇన్ జనరల్ సర్జరీస్లో మన గ్యాస్ట్రో సర్జరీస్, యూరో సర్జరీస్ రోబో ఏం చేయదు. రోబో ఈజ్ ఎగ్జాక్ట్లీ రోబో విల్ అసిస్ట్ us, దట్స్ ఇట్. బట్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు డూ అది. అండ్ ఇంకొకటి మెయిన్ అడగాలి సార్,
ఆర్థోపెడిక్ దగ్గరికి ఈ మనకి వెన్నుముక్క నొప్పి అవ్వచ్చు, లేదంటే మెడ దగ్గర కానీ జాయింట్ పెయిన్స్ కానీ మోకాలు ఏ నొప్పులైనా ఇప్పుడు కొత్తగా అంతా వినిపిస్తున్న మాట పిఆర్పి. చాలా వరకు హాస్పిటల్స్ అనేవి ఎక్కువైపోయాయి. వాళ్ళు కూడా మేము ఇన్సూరెన్స్ ఇస్తాము, మేము నీ పెయిన్ తగ్గిస్తాము, మీ గుజ్జు పెంచుతాము, మీ పెయిన్ అనేది మొత్తం తగ్గిపోతుంది, మీరు ఒక 6 monthsలో నార్మల్ అవుతారు, ఇలాంటి మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. సో మీ వెర్షన్ ఏంటి? పిఆర్పి అనేది నిజంగా వర్కౌట్ అవుతుందా? మన స్టెమ్ సెల్స్ని బ్లడ్ ద్వారా మనమే చేసుకోవచ్చు, దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సర్జరీ అక్కర్లేదని చెప్తున్నారు. సో ఏం చెప్తారు? సో one word is, one of the biggest medical scam going on nowadays is PRP. ఓకే. అంటే I don't deny PRP should not be used anywhere, but ఒక డెకాయిటీ అంటుంది నేనైతే. ఓకే. డెకాయిటీ అంటే బ్యాగ్ కన్నాలు వేయడము లేకపోతే బందిపోట్లు అన్న, ఐ డోంట్ సే దట్, బట్ ప్రతిదానికి వాడడం అనేది తప్పు. ఓకే. అంటే ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి టెండినోపతీస్, అంటే ఈ మజిల్ ఎండింగ్స్ టెండాన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దిస్ హ్యావ్ బీన్ గివెన్ అండ్ దే ఆర్ వర్కింగ్ వెల్. ఓకే. బట్ ఏం జరిగిందంటే ఇప్పుడు దాన్ని ఎక్స్టెండెడ్ ఇండికేషన్స్ అయిపోయింది. ఎక్స్టెండెడ్ టు ఎ లెవెల్ వేర్ వెన్నుపూస నరం కంప్లీట్గా ఆల్మోస్ట్ జీరో కెనాల్, అంటే మామూలుగా జీరో కెనాల్ ఉన్నా కానీ మీకు ఇంజెక్షన్ ఇస్తాం మీకు తగ్గిపోద్ది అంట. మీరు లాజికల్గా ఆలోచించిన, మెడికల్ వద్దు, లాజికల్గా ఆలోచించిన హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అనేది నాకైతే అర్థం కాలేదు ఇప్పటిదాకా. అదర్ థింగ్, ఇప్పుడు ఇంకోటి మోకాళ్ళ ఇంజెక్షన్స్, వాళ్ళకి ఏంటంటే మోకాళ్ళు ఇట్లా వంగిపోయి ఉంటాయి, అండ్ దాన్ని ఏమంటారు దొడ్డు కాళ్ళు అంటారు. దొడ్డు కాళ్ళకు కూడా వాళ్ళు మీకు ఇంజెక్షన్ ఇస్తాం మీకు సెట్ అయిపోతుంది. సి దొడ్డు కాళ్ళు అనేది ఇట్స్ మెకానికల్ అలైన్మెంట్, మీకు అలైన్మెంట్ లేదు, స్పైన్ కొంత అంటే అరుగుదలతో వస్తాయండి చాలా మందికి. పుట్టుకతో ఉండే వాళ్ళు అవి సెట్ అయిపోతాయి యాక్చువల్లీ. సి ఎట్ 6 years 4 yearsకి నార్మల్ స్ట్రైట్ అయిపోతాయి. కొంతమందికి ఉంటాయిలేండి, లెస్ దాన్ 0.01% ఆఫ్ ద పాపులేషన్ అది. ఇంకా వయసుతో ఏంటంటే వన్స్ యూ 50 మోకాళ్ళ లోపల అరిగిపోయి బెండ్ అయిపోతుంది, వాళ్ళకు కూడా పిఆర్పి ఇంజెక్షన్స్ వర్కౌట్ అవుతూ ఉంటాయంట. బట్ దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. అంటే కొన్ని కండిషన్స్ హెల్ప్ చేస్తే ఇవ్వండి, అంతేగాని యూ కెనాట్ ఎక్స్టెండ్ యువర్ ఇండికేషన్స్ టు ఆల్. పిఆర్పి ఇస్తే అది ఏంటంటే నిజంగా అండి, అంటే చూస్తాం కదా, ఎస్టర్డే ఐ హ్యాడ్ ఏ పేషెంట్ ఫ్రమ్ మంచిర్యాల్. ఆయనకి 3 levelsలో సివియర్గా నరాల మీద ఒత్తిడి పడుతుంది. వాళ్ళ డాక్టర్ ఇంజనీరింగ్ చదువుతుంది. ఆ అమ్మాయిని, సార్ ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గుతాయి అంట కదా సార్ అని. ఏమన్నా సార్ మిమ్మల్ని ఎంత ఛార్జ్ చేస్తున్నారు అమ్మ ఇంజెక్షన్కి అంటే, షీ కోటెడ్ సమ్ మనీ అండ్ దట్ టు నాట్ సింగిల్ టైమ్ 7 or 8 sittings అని. ఈ 7 or 8 sittings చూసుకుంటే ఇట్ బిగ్ మనీ, బల్క్ అమౌంట్ అది. సి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అండ్ వీఆర్ ఛార్జింగ్ ద పేషెంట్. అదే అమౌంట్తో సర్జరీ చేసుకోవచ్చా సార్? నియర్లీ. ఇప్పుడు మీకు నాకు తెలిసి మోకాళ్ళకి దాన్ని ఏమంటారు, మోకాళ్ళకి చేంజెషన్స్ తోటి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అయిపోతుంది. 100%, నో డౌట్ ఇన్ దట్. అంటే చాలా వరకు మీకు మనీ సేవ్ అవుతుంది, మీరు అంత ఖర్చు పెట్టక్కర్లేదని ఎక్కువ హైలైట్ చేసి చెప్తూ ఉంటారు. సి మేడం, మనీ సేవ్ అవ్వడం అనేది వాస్తవం కాదు. ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే మా మెడికల్ ఫెటర్నిటీకి అది పెద్ద మచ్చ. ఓకే. అంటే సపోజ్ మీరు వచ్చి నా దగ్గర ఇంజెక్షన్ ఇప్పించుకున్నారండి, మీకు నొప్పి తగ్గలేదు, మీకు మొత్తం వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. సపోజ్ మీరు వేరే డాక్టర్ గారు, నేను ఇచ్చే ఇంజెక్షన్ మీరు వేరే డాక్టర్కి వెళ్ళారు, ఆ డాక్టర్ గారు సర్జరీ చెప్పారు అనుకుందాం, మీకు ఆయన నమ్ముతారా ఇప్పుడు మీరు? యూ లాస్ట్ యువర్ ఫెయిత్ పోయింది అసలు. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ సిట్టింగ్. మెడికల్ ఫెటర్నిటీకే పెద్ద మచ్చ ఇది. అంటే నాట్ ఇంప్రాపర్ యూసేజ్ ఆఫ్ దీస్ ఇంజెక్షన్స్. అంటే సార్ ఆ ట్రీట్మెంట్ మీకు కూడా తెలుస్తుందా? మీరు కూడా ఎప్పుడైనా చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ వస్తాయా? పిఆర్పి ఇంజెక్షన్స్ ఆర్ నాట్ ట్రైడ్ బై మెనీ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆర్ న్యూరో సర్జన్స్. బట్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇవన్నీ, అంటే ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యంగ్ పేషెంట్స్ ఆర్ మ్యాసివ్ డిస్క్ లేనప్పుడు ఆ ఇంజెక్షన్స్ డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. ఓకే. కానీ మీరు ఇచ్చే ఇంజెక్షన్స్ వేరు, ఈ ప్రాసెస్ కాదు. అది అంత కాస్ట్ ఉండదు, ఇంత ప్రాసెస్ కూడా ఉండదు అది. ఓకే. ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో. హలో. టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి, మీకున్న సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి మేడం. డాక్టర్ నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. అయితే సార్ నాకు 3 డిస్క్లు అరిగినాయి సార్ కొంచెం. తర్వాత మెడాయి కూడా ఎముకలన్నీ అరిగినాయని చెప్పింది సార్. ఎంఆర్ఐ వేయించిన ఈ మధ్యలోనే. అయితే ఏమైతుంది సార్ అంటే ఇట్లా రైట్ సైడ్ దెబ్బ
ఇట్లా ఏదన్నా ఇట్లా మనం ఆటోలో వెళ్తుంటే ఆటో పట్టుకుంటే కూడా ఇది నొప్పి వస్తుంది సార్. ఇట్లా సపోర్ట్ లేని కూర్చోవస్తలేదు. ఓకే. కొంచెం పడుకుంటే రెస్ట్ హాయిగా ఉంటుంది. ఇక పడుకొని లేచేటప్పుడు కానీ రైట్ సైడ్ ఎముక కూడా అరిగిందన్నారు, పక్కట ఎముక. ఓకే. అంటే మందులు తీసుకుంటే వాడేటప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది సార్. తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా అవుతుంది. సొల్యూషన్ ఏంటంటారు సార్? మీది ఏ ఊరమ్మా మీది? మాది సిరిసిల్ల జిల్లా అండి. సిరిసిల్ల. ఓకే. మీకు అక్కడ మీరు డాక్టర్ గారు చూపించుకున్నారా? రెగ్యులర్ కన్సల్ట్ చేస్తున్నారా డాక్టర్ గారిని? ఇప్పుడు 2 నెలలు చూపించుకున్నా న్యూరో స్పెషలిస్ట్ మేడం సిరిసిల్లలో. ఓకే ఓకే ఓకే. వాడినప్పుడు తగ్గుతుంది సార్. మీకు నాకు తెలిసి మీ సమస్యకి ఇంకోటి ఏంటంటే పరిష్కారం ఒకటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఒకటి చేసుకోవడం అండి. మీకు ట్యాబ్లెట్స్తో సహా మీకు మీ డాక్టర్ గారు ఎక్సర్సైజ్ కూడా నేర్పించుంటారు. అది చేసుకుంటూ ఉండండి. అండ్ సమస్య అయినా కానీ తగ్గట్లంటే మాత్రం మీరు ఒకసారి హయ్యర్ సెంటర్కి వస్తేనే బెటర్. అంటే మీకు సిరిసిల్ల అంటే కరీంనగర్ అయినా పోవచ్చు, లేదా హైదరాబాద్ అయినా రావచ్చు ఒకసారి, అది బెటర్. ఓకే డాక్టర్ గారు, సో స్పైన్కి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉండే అపోహల్ని తొలగించారు. అండ్ చాలామందికి స్పైన్ అనగానే కూడా ఎక్కువ భయపడతారు. మోకాల ఆపరేషన్ కూడా రెడీ అవుతున్నారు, కానీ స్పైన్ అనేసరికి కూడా ఆగిపోతున్నారు. సో ఆగిపోవాల్సిన అవసరం లేదు, బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పారు. డెఫినెట్లీ దేర్ ఆర్ గుడ్ రిజల్ట్స్. అందరూ అంటే చెప్పే కదా అపోహ, ఎందుకంటే బికాజ్ థింగ్స్ ఆర్ నాట్ డన్ ఫుల్లీ. ఐ డోంట్ సే కరెక్ట్ చేయలేదని చెప్పి, ఎందుకంటే వీ హావ్ సీన్ పేషెంట్స్ ఇప్పుడు 30-35 years బ్యాక్ ఉన్న సర్జరీ చేయించుకుంటూ వస్తూ ఉంటారు, ఎక్సలెంట్ రిజల్ట్స్. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వీ షుడ్ అప్రిషియేట్. అప్పుడు ఉన్న టెక్నాలజీ అని చెప్పాను, కానీ అప్పుడు ఇప్పుడంటే నేను ఓన్లీ స్పైన్ కేటాయించుకున్నాను అండి. అప్పుడు మాత్రం అందరూ అన్నీ చేయాల్సి వచ్చేది అంటే ఇప్పుడంటే మాకు ఇప్పుడు మీ సన్షైన్ చూసుకున్నారనుకోండి, స్పైన్ జాయింట్స్ ఒకళ్ళు చేస్తారు, స్పైన్ ఒకళ్ళు చేస్తారు, ఆర్థోస్కోపీ ఒకళ్ళు చేస్తారు, స్పెషాలిటీ అయిపోయింది. కాబట్టి నౌ వీఆర్ మోర్ ట్రైన్డ్ ఇన్ దట్. అప్పుడు ఏంటంటే అందరూ అన్నీ చేసేవాళ్ళు అన్నట్టు. సో ఇప్పుడు మా ట్రైనింగ్ వేరు, అప్పుడు ట్రైనింగ్ తక్కువ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కని విలువైన విషయాలు ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, స్పైన్కి సంబంధించి సమస్యలు ఎన్నో వస్తున్నా కూడా దానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం. అలాగే వచ్చిన వెంటనే భయపడి మనం వాటిని అలా అనుభవిస్తూ ఉండక్కర్లేదు. చాలా మంచి టెక్నాలజీ అవైలబుల్గా ఉంది. సర్జరీస్ కూడా 100% రిజల్ట్ వస్తున్నాయని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. సో మంచి ఆర్థోపెడిక్ని అంటే ఏదైతే సమస్య ఉంటుందో అందులో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళ దగ్గర మనం చూపించుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి చక్కగా రిజల్ట్ ఉంటుంది. సో మీరు కూడా మరి సత్యనారాయణ మూర్తి గారు డాక్టర్ గారిని కలవాలి అనుకుంటే హైదరాబాద్ బేగంపేటలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఉంది, మీరు విజిట్ చేయండి. డాక్టర్ గారు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.